థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇదో ప్రస్తుతం మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మనకు సంబంధించింది త్వరలో ప్రపంచంలోనే 3వ వ్యవస్థగా, ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని భారత్ మారబోతుందని ముర్ము గారు చెప్పారు. ఈ విషయంపై మీలా స్పందిస్తారని. జమీల్ గారు, అందరికీ నమస్కారం. ప్యానల్ మెంబర్స్ కి, వీక్షకులందరికీ కూడాను. ఇందులో ఏమాత్రం కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 10 సంవత్సరాల కాలంలో భారత్ వేర్ ఈజ్ భారత్ ఈజ్ నోవేర్ అనే చర్చ ఉన్నటువంటి తరుణంలో మోదీ గారు నాయకత్వం చేపట్టి ఈ దేశాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఒక సింపుల్ గా అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, లక్ష్యాన్ని ముందర పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం అందరికీ పని చెప్తూ, అందరికీ ప్లానింగ్ కోసం అవకాశం ఇచ్చి, అనేక దేశంలో నిష్ణాతులకు సలహాలు తీసుకుంటూ వారి మార్గదర్శనంలో ఆయా మంత్రివర్గంతో మాట్లాడుతూ వాటి అమలు కోసం ఏ రకంగా ముందుకు పోయినామో దాని యొక్క రిజల్ట్ ఇవాళ 5వ 6వ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఇంకా పెద్ద దూరంలో లేదు. మీరు ఒక గుర్తుంటుంది, 2014 బడ్జెట్, లాస్ట్ బడ్జెట్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్, ఇట్ వాజ్ హార్డ్లీ 16 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ మాత్రమే. మీ ఇంతకుముందు ఉటంకించినట్టుగా, రాష్ట్రపతి గారు ఉటంకించినట్టుగా 3 రెట్లు స్పీడ్గా పోతున్నామన్న దానికి ఇది ఒక ఉదాహరణ చాలు. ఇట్ వాజ్ 16 lakh crore. ఇవాళ మొన్నటి యొక్క లాస్ట్ ఇయర్ బడ్జెట్ 49 అప్రాక్సిమేట్లీ 49 లక్షల కోట్ల బడ్జెట్. దీని అర్థం ఏంటి? 3 times పెరిగింది కదా. అదే రకంగా అదే స్పీడ్లో దేశవ్యాప్తంగా అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సంక్షేమ యాక్టివిటీస్ అన్నీ కూడా జరగడం మూలన దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు కూడా చర్చకు అవకాశం లేకుండా, ఆధారాలతో కామెంట్ చేసేటువంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో సమాంతరంగా డెవలప్ చేస్తున్న సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది భారతదేశంలోని ప్రజలు, భారతదేశంలోని అనేక విద్యావంతులు అందరూ కూడా అర్థం చేసుకున్నట్టుగానే యావత్ ప్రపంచమంతా కూడా మెచ్చుకుంటా ఉన్నది. ప్రపంచమంతా కూడా రెడ్ తివాచీలు పరిచి రండి, మా దేశానికి రండి అని చెప్పి వెల్కమ్ చేసేటువంటి పరిస్థితి. మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. మోరోవర్ ఇంకొక విషయం చూడండి జమీల్ గారు, ప్రపంచంలో నిష్ణాతులైనటువంటి మ్యాన్ పవర్ ఇవాళ చాలా కంపెనీల పట్ల, యాజమాన్యం పట్ల నిబద్ధతని పనిచేసి ఆ కంపెనీల రిజల్ట్ మెరుగుపరిచి ఆర్థికంగా ఎదుగుదల కోసం కృషి చేస్తున్నటువంటి మ్యాన్ పవర్ కేవలం భారత్ విదేశాల్లో కనబడతా ఉన్నది. కాబట్టి ఏ దేశంకి వెళ్ళినా ఇవాళ భారతదేశం యొక్క మ్యాన్ పవర్, ఆఫ్ కోర్స్ ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నిష్ణాతులు, సిఏస్ కావచ్చు, ఇంకా అనేక మంది కళాకారులు కావచ్చు, లేకుంటే చేతి వృత్తులు కావచ్చు, లేకుంటే తాపి మేస్త్రులు కావచ్చు, ఇలా అనేక రంగాల యొక్క మ్యాన్ పవర్ అంతా కూడా ప్రపంచ దేశాలకు భారత్ నుంచి సప్లై అవుతున్న సంగతి మనం చూస్తాం. దాని యొక్క ప్రభావం, అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా దేశంలో జమ కావా? ఆ కుటుంబాల యొక్క సపోర్ట్ దొరకట్లేదా? ఇండైరెక్ట్ గా ఈ యొక్క దేశ డెవలప్మెంట్ కోసం వారి యొక్క డబ్బులు ఈ దేశంలో పర్చేస్ కెపాసిటీ పెరగలేదా? ఈ రకంగా ఏ నేతకైనా విజన్ కావాలి జమీల్ గారు. విజన్ లేకుండా పరిపాలన చేస్తా ముందరకొచ్చిన చేస్తూ పోతా అంటే కాదు. లక్ష్యం ముందర పెట్టుకొని ఈ 140 కోట్ల జనాభా కలిగిన దేశం, చైనా తర్వాత నిన్నటి వరకు మన నెంబర్ 2గా ఉన్నటువంటి దేశం, ఇవాళ మనం అధిగమించి ముందుకు పోతున్న తరుణం చూస్తున్నాం. మనం డిజిటల్ పేమెంట్ ఇంతకుముందు తీస్తారన్నమాట. వాస్తవం కాదా అది? అంతంత మాత్రమే చదువుకున్న సమాజం భారత్. ఇవాళ అనేక ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చదువు ఎక్కువ రానటువంటి గ్రామీణులు ఉన్నటువంటి దేశం అయినా డిజిటల్ పేమెంట్ వాడుతున్నారే. చైనా కన్నా ముందు పోయినమేమన్నా వాడకంలో. ప్రపంచ దేశాలు అనేకంగా చదువుకున్న దేశాలు ఉన్నాయి, ఎదిగిన దేశాలు, డెవలప్ కంట్రీస్, దోస్ ఆర్ ఆల్. అయినా మనం ముందుకు పోయినామంటే కామన్ మ్యాన్ కి కూడాను, స్కావెంజర్ తో పాటు లేదా కూరగాయలు అమ్మేవాళ్ళు, లేకుంటే నాయి బ్రాహ్మణులు, ఎవరైనా కానీ యూపీఐ మొత్తంగా కూడా పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు కూడా అదే రకంగా ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నారు. ఇది భారత్ యొక్క 11 సంవత్సరాల యొక్క 10.5 సంవత్సరాల యొక్క కళ్ళ ముందర కనబడుతున్నటువంటి పిక్చర్. దట్ ఇస్ వైట్ పేపర్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రపోజ్డ్ బై ది ఆనరబుల్ ప్రెసిడెంట్. ఎట్ ద సేమ్ టైం మనం దిలీప్ కుమార్ గారికి వెళ్దాం. దిలీప్ కుమార్ గారు, మీరు చెప్పండి.